హాయ్ ఫ్రెండ్స్, నేను రొయ్యలు పలావ్ చేశాను కదండి. అందులోంచి కొన్ని రొయ్యలు తీసాను అనమాట. కోడిగుడ్లు రొయ్యలు వండుదామని ఇదిగోండి ఎగ్స్ ఇలా ఉడకబెట్టేసుకున్నాను. కొన్ని రొయ్యలు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంతో కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. రండి. ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను. కుక్కర్లో ఆయిల్ వేసుకున్నాను. ఇదిగోండి గుడ్లు వేపుకోవాలి కదా మనం. ముందు ఇలా గుడ్లకి ఇలా నాట్లు పెట్టేసుకొని అన్నిటికీ వేసేసుకున్నాం. మనం గుడ్లు చక్కగా బాగా వేయించుకోవాలి. కొంచెం సేపు వేగింది కదమ్మా. ఇప్పుడు అందులో పసుపు వేస్తున్నాను. ఇప్పుడు ఇంకా బాగా కలర్ఫుల్గా వేస్తాయి. అదిగో చూడు, వస్తాయి కానీ ఇంకా వేగాలి. ఇప్పుడు మనకి ఎగ్స్ వేగిపోయినాయి, తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, పచ్చిమిర్చిని ఇవి రెండు వేసేసుకోవాలి. మనకి ఎన్ని ఉల్లిపాయలు గ్రేవీగా కావాలనుకుంటే ఇంకా ఎక్కువ దానికి తగ్గట్టు వేసుకోవాలండి. నేను అలాగే వేసుకుంటాను. పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలి. మనకి ఇక్కడ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి. ఇందులో ఇంకా వేగాలి. ఇప్పుడు రొయ్యలు కూడా వేసేస్తున్నాను ఇందులో. వాటితో పాటు చక్కగా వేగుతుంది, టేస్ట్ కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులోనే కొంచెం అల్లం పేస్ట్, ఇదిగో 1 స్పూన్. అంటే అల్లం కూడా బాగా వేగాలి కాబట్టి ఇప్పుడు అన్నీ కలిపి ఇది వేగుతాయి. ఇప్పుడు మనకి అల్లం పేస్ట్ అది బాగా వేగిపోయిందమ్మా. అందులోకి కొంచెం పసుపు, కారం తగినంత, ఉప్పు తగినంత, కొంచెం గరం మసాలా పౌడర్ లైట్గా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. సరేనా? కూరకు తగ్గట్టుగా. ఇప్పుడు 1 నిమిషం పాటు వేయించుకుందాం. ఇప్పుడు మనకి వేగినాయండి. ఇందులో వాటర్ వేసుకుందాం. 1 గ్లాసు వాటర్ ఇలా వేసేసుకొని ఒక 2 విజిల్స్ వేయించేద్దాం. ఫాస్ట్గా అయిపోతుంది కూర అవుతుంది. మనకి చక్కగా ఇదిగోండి ఇంకా వాటర్ ఉంది కదా. ఇందులో ఇప్పుడు ఈ ఎగ్స్ వేసుకొని చక్కగా దగ్గరికి ఎగరబెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలండి. కూర గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. మనకి ఉప్పు అది కూడా సరిపోయింది. కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. మనకి రొయ్యలు కోడిగుడ్లు ఇగురు రెడీ అయిపోయింది. ఇంకా గ్యాస్ బంద్ చేసుకుందాం.